మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం. శ్రేయం గురుదత్త. ఆత్మీయులందరికీ స్వాగతం. ఇక్కడ పుత్తలి ప్రయోగ విధానం అని ఉంటుంది. ప్రయోగ విధానాల గురించి వాస్తవంగా ఏంటంటే మన ఛానల్లో ఈ బ్రహ్మస్త్రము యూట్యూబ్ ఛానల్లో సుమారు 1000కి పైగా వీడియోలు ఉన్నాయి. నేను ప్రథమ ప్రథమంగా ఎంటర్ అయినటువంటి సందర్భంలో మొట్టమొదటిసారిగా ఈ యూట్యూబ్ విధానంలోకి ఛానల్ పెట్టిన సందర్భంలో చాలా వీడియోలు ఈ ప్రయోగ విధానాల మీద చేయడం జరిగింది. ఇప్పుడేంటంటే ఒక ఇద్దరు బాబులు పదే పదే గురువుగారు పుత్తలి ప్రయోగం గురించి చెప్పండి, 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 చెప్పండి అని వస్తున్నారు. ఇక మనకు తెలిసినటువంటి విషయమే కదా! ఈ యూట్యూబ్ విధానంలో ఒక మంచి వీడియో తీసినప్పటికీ కూడా అది కొద్ది రోజులు అయిపోయిన తర్వాత ఎక్కడో ఉంటుంది. మళ్ళీ కొత్తగా చూసేటువంటి వారికి అంత సెర్చ్ చేయలేరు. మళ్ళీ కొత్త విధానం అవసరం అవుతా ఉంటుంది. అంటే కొత్త వీడియో అనేది ఒక అవసరంగా ఉంటుంది. ఇది సరే ఇక్కడ పుత్తలి అంటే బొమ్మ. పుత్తలి అంటే ఒక బొమ్మ. ఏం బొమ్మ? అంటే పిండితో చేసేటువంటి ఒక బొమ్మ. పిండి అనేటువంటిది రకరకాలైనటువంటి పిండిలు వాడుతూ ఉంటారు. సరే ఇక్కడ బియ్యపు పిండిని వాడొచ్చు, గోధుమ పిండిని కూడా వాడొచ్చు. ఇంకా కొన్ని విధానాలలో ఏం చేస్తారంటే పుత్తలి ప్రయోగ విధానంలోనే కొన్ని రకాలైనటువంటి చెట్లు వాటి యొక్క భస్మాన్ని, చెట్ల యొక్క పౌడర్‌ను ఆ పౌడర్‌ను కూడా ఈ పుత్తలి బొమ్మ అంటే ఈ పిండి మనం కలుపుతుంటాం కదా! దాంట్లో కూడా కలిపి చేసేటువంటి విధానం కూడా కొన్ని ప్రాంతాల్లో ఉంటుంది. మొత్తానికి పుత్తలి ప్రయోగం అంటే ఒక బొమ్మను తయారు చేసి ఉపయోగించేటువంటి విధానం. సరే మనం పిండితోని ఒక బొమ్మను తయారు చేసిన తర్వాత ఈ పుత్తలి ప్రయోగం చేసేటువంటి విధానంలో చేసేటువంటి వారు ఎవరికైతే ఇబ్బంది కలిగించాలి అనుకుంటామో ఈ షట్‌ప్రయోగాలు ఇందులో ఆకర్షణ నుండి మారణ విధానాల వరకు కూడా చాలా కాలం నుండి వీటిని ఉపయోగించడం అనేటువంటిది జరుగుతుంది. ఈ బొమ్మ చేసిన తర్వాత ఎవరినైతే ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారో, లేదా ఎవరినైతే అనుకూలంగా మార్చుకోవాలని అనుకుంటున్నారో, ఎవరైతే మనల్ని విపరీతంగా ఇబ్బందుల పాలు చేస్తూ, అనవసరంగా మన అంతు చూడాలని, మన ఆస్తిపాస్తులు లాగుకోవాలనేటువంటి విధానం అనుసరిస్తూ ముందుకు వెళ్ళేటువంటి వారి యొక్క పేరు, గోత్రనామాలు ఇవి తీసుకుంటారు. వీలుంటే ఇప్పుడు అవి అలభ్యంగా ఉంటున్నాయి. వాస్తవంగా ఈ పుత్తలి ప్రయోగంలో వాడేటువంటి పుత్తలి కాదు. ఇంకా మిగతా చాలా ప్రయోగాలలో కూడా ఏం వాడతారంటే నెయిల్స్ వాడతారు. గోర్లు. మనకు తెలుసు కదా! చేతి యొక్క గోర్లు ఒకటి. ఈ గోర్లు పెరుగుతూ ఉంటాయి. గోర్లు పెరగడమే ఉంటది. అంటే ఇది చూస్తే ఇప్పుడు కట్ చేసినామనుకో నిర్జీవంగా కనిపిస్తుంది. కానీ గోర్లు పెరుగుతాయి. అంటే దీనిలో కూడా జీవ విధానం కొంత ఉంటుంది అనేది ఒకటుంటుంది. తర్వాత వెంట్రుకలు. నెయిల్స్, వెంట్రుకలు లేదా ఆ వ్యక్తి ఉపయోగించుకునేటువంటి ఏదైనా ఒక క్లాత్, ఒక గుడ్డ ముక్క, షర్ట్‌దో ఏదో ఒకటి తీసుకోవడం. జనరల్‌గా ఇవి తీసుకుంటూ ఉంటారు. ఇంకొక విధానంలో కాలి కింద ఒక వ్యక్తి నడుస్తూ ఉన్నారనుకోండి. ఆ వ్యక్తి యొక్క మట్టి అంటే ఎక్కడైతే అడుగు పెడతాడో, ఆ అడుగు తీసిన తర్వాత అచ్చు ఉంటుంది కదా! ఆ అచ్చు దగ్గర నుండి మట్టి తీసుకుంటారు. ఇలా అంటే ఆ వ్యక్తికి ఎవరికైతే ఒక ప్రయోగాన్ని చేయాలని అనుకుంటారో, వారికి సంబంధించినటువంటి ఏదైనా ఒక వస్తువు ఇలాంటి నెయిల్స్ కానీ, హెయిర్స్ కానీ, తర్వాత మట్టి కానీ, లేదంటే ఒక క్లాత్ కానీ ఇలాంటివి సేకరిస్తారు. సేకరించి ఏం చేస్తారంటే, ఈ పుత్తలి ప్రయోగము చేసేటప్పుడు ఈ ఈ బొమ్మ దగ్గర అంటే బొమ్మకి వీటిని కట్టి అంటే ఎవరి ఫలాని వ్యక్తివి. ఆ ఫలాని వ్యక్తికి సంబంధించినటువంటి గోత్రనామాల విధానంతో పంచ ప్రాణాలను ఈ బొమ్మలోకి ఆవాహన చేస్తారు.
మరి, మరి ప్రాణాన్ని ఆవాహన ఇక్కడికి చేసినప్పుడు, ఒక వ్యక్తి ఎక్కడో ఉంటాడు. అతడి యొక్క ప్రాణాన్ని ఇక్కడికి ఆవాహన చేసినప్పుడు, మరి ఆ శరీరంలో ప్రాణం ఉంటుందా అంటే, ప్రాణ విధానాలలో ఇక్కడ కారణ శరీరము, సూక్ష్మ శరీరము ఇలా ఉంటాయి. ఒక 5 విధానాలుంటాయి. ఇక్కడ ఏం చేస్తారంటే దైవము సమస్త జగత్తు, సమస్త జగత్తు దైవాధీనము అంటే దైవముచే సృష్టించబడితే, దైవము మంత్రానికి ఆధీనమై ఉంటుంది. ఆ మంత్రము మానవుడికి గుర్తుపెట్టుకోండి. మానవుడికి ఏ మనిషి చేసినా చిన్న పిల్లవారు కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఆ విధి విధానాలను అనుసరించి ఎవరు చేసినా దైవము వారికి ఆధీనమై ఉంటుంది. ఇందులో కులాల ప్రసక్తే లేదు, ప్రస్తావనే ఉండదు. ఇది ఒక దరిద్రం మధ్యలో వచ్చినటువంటి విధానం. ఇది అందరూ కూడా సనాతన వీడియో చూసేటువంటి వారందరూ కూడా ఈ కులము అనేటువంటి దాన్ని మైండ్‌లోకెళ్ళి తీసేయాలి. ప్రతి వ్యక్తిలోనూ దైవత్వాన్ని చూడడం మొదలుపెట్టండి. ఇది అసలైనటువంటి విధానం. సర్వం కల్విదం బ్రహ్మ అని చెప్పబడింది. దైవమే అంతటా ఉంది మనుషుల్లోను, జంతువులోను. అది చూసేటువంటి ప్రయత్నం మనం చేయాలి. ఇక్కడ అంటే దైవమే మంత్రాధీనము అయినప్పుడు, మంత్రము మానవాధీనమైనప్పుడు, మనం ఇక్కడ సంబంధించినటువంటి విధానాన్ని మనము చదువుతున్నప్పుడు అది ఆకర్షించబడుతుంది. అలాగే ఇక్కడ ఈ ఈ విధానంలో ఒక సూక్ష్మ శరీరం అనేటువంటిది ఇందులోకి రావడం అనేటువంటిది జరుగుతుంది. సూక్ష్మ శరీరము అని చెప్పి అంటూ ఉంటాం కానీ, ఈ కార్యక్రమాలన్నీ కూడా రాత్రి వేళలో చేయడం జరుగుతుంది. రాత్రి వేళలోనే ఎందుకు ఎన్నుకుంటారు అంటే, జనరల్‌గా మనుషులందరూ పడుకొని ఉంటారు. దీర్ఘ నిద్రలో ఉంటారు. వారి యొక్క శరీరంలో ఉండేటువంటి ఈ జీవ విధానం ఏదైతే ఉంటుందో, జీవుడు ఏదైతే ఉంటుందో సంచరిస్తూ ఉంటాడు. ప్రాణం మాత్రం అక్కడ ఉంటుంది. దానికి సంబంధించినటువంటి సూక్ష్మ శరీరాన్ని, పంచ ప్రాణాలను ఇక్కడ మంత్రపూర్వకంగా మనము ఆవాహన చేసి ఇందులో పెట్టడం జరుగుతుంది. తదనంతరము ఆ విధానానికి సంబంధించిన దిగ్బంధనాలు కొన్ని విధానాలు చేయడం జరుగుతుంది. కొంతమంది చేస్తారు. చేయడం అనేటువంటిది మంచి పద్ధతి. ఆ బొమ్మలోకి ఇక్కడ ప్రాణ విధానాన్ని ఆవాహన చేసిన తర్వాత, ఇక మనము ఏ శక్తిచే ఇబ్బంది పెట్టాలని అనుకుంటామో, దానికి సంబంధించినటువంటి మంత్ర విధానాలు, తాంత్రిక విధానాలు ఏవైనా వస్తువులుంటే వాటిని ఉపయోగిస్తూ, ఇక్కడ ఇది ఈ పుత్తలి ప్రయోగంలో ఇది తాంత్రిక విధానము, ఇబ్బందికరమైనటువంటి విధానం కనుక, దీనికి వామాచార పద్ధతులు కూడా తప్పకుండా ఉపయోగించాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక్కడ ఆవాహన చేసిన తర్వాత ఈ బొమ్మకు అంటే అతడు అక్కడే ఉంటాడు. అతడి యొక్క పంచప్రాణ విధానం ఇందులో ఉంటుంది. కనుక ఇక్కడ ఏదైనా ఒక శక్తిచే మంత్రాన్ని సంధిస్తూ, దాని యొక్క పద్ధతులు పాటిస్తూ, ఇక్కడ ఈ బొమ్మకి ఏదైతే ఇబ్బందిని కలుగచేయడం మొదలుపెడితే, అక్కడ ఆ వ్యక్తికి అలా జరుగుతా ఉంటుంది. చాలా ప్రయోగాలలో ఈ విధంగా ఉంటుంది. ఈ పుత్తలి ప్రయోగం అంటే, పుత్తలి అనేటువంటిది ఒక ప్రత్యేకంగా ఇప్పుడు పుత్తలి అంటే ఒక బొమ్మ, అది ఒక బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. కానీ బొమ్మ విధానాలు భారతదేశపు నలుమూలలో ఉన్నాయి. చేస్తుంటారు. ఆ కాలంలో వీటిని అన్నిటిని కూడా మనల్ని ఎవరైతే బాగా ఇబ్బంది పెట్టారో వారికి ఇబ్బంది చేయడానికి చేసినటువంటి విధానం. ఇది సైలెంట్‌గా ఉండేటువంటి విధానం. ఇక్కడ ఈ బొమ్మకు మనం ఏదైతే ఇక్కడ ఇబ్బంది పెడతామో, ఏదైనా ఒక పార్ట్ పైన ఇక్కడ శరీరంలో ఏదైనా ఒక పార్ట్ ఏ ప్లేస్‌లో ఉంటుంది అని అనుకున్నప్పుడు, ఆ ప్లేస్‌లో ఈ తుమ్మ ముల్లుతో కానీ, కొన్ని రకాలైనటువంటి ముల్లులు సేకరించి, ఆ ప్రాంతాన్ని పదే పదే మనం ఇక్కడ ప్రెస్ చేసినప్పుడు, దానికి సంబంధించిన నొప్పి కానీ, తర్వాత దానికి సంబంధించినటువంటి రోగము అనేటువంటిది, వ్యాధి అనేటువంటిది అక్కడ స్టార్ట్ అవుతుంది. ఇది జరుగుతుంది. అయితే కొంతమంది ఏం చేస్తారంటే, అతన్ని వ్యాధిగ్రస్తుని చేసి రకరకాలుగా ఇబ్బంది పెట్టడము. ఇది ఒక ఇబ్బందికరమైనటువంటి విధానం అయితే, రెండవది ఎక్కడో ఉన్నారు, వాళ్ళని మనం అనుకూలంగా మార్చుకోవాలి అని అనుకున్నప్పుడు కూడా,
ఇక్కడ మనం ఏదైతే సజెషన్స్ ఇస్తుంటామో, ఆ సజెషన్స్ ప్రకారము అక్కడ ఆ మనిషిలో అవన్నీ కూడా మానసికంగా అది చేయాలని అనిపించి చేయడం జరుగుతా ఉంటది. ఇది ఉంటుందా గురువుగారు అంటే హిప్నాటిజం ఉంది. ఒక వ్యక్తి యొక్క సబ్‌కాన్షియస్‌ని మన ఆధీనంలోకి తీసుకొని మనకు చూస్తుంటాం కదా! వీడియోలలో చూస్తుంటాము. హిప్నాటిజం అనేటువంటిది ఉంది కదా! ఎదుటి వ్యక్తి యొక్క సబ్‌కాన్షియస్‌ను మన ఆధీనంలోకి తీసుకొని హిప్నాటిజం చేసిన తర్వాత ఒక వ్యక్తికి ఒక మిరపకాయ ఎండుమిర్చి ఇచ్చి లేదా పచ్చిమిర్చి ఇచ్చి, ఇది ఒక స్వీటు తినమంటే చక్కగా తినేస్తాడు. కారము అనేటువంటిదిగా చూపించలేడు. ఎందుకంటే ఆ కాన్షియస్‌నెస్ అనేటువంటిది అక్కడ ఉండదు. ఇది హిప్నాటిజము. పోస్ట్ హిప్నాటిజం అని కూడా ఉంటుంది. అంటే ఒక వ్యక్తిని మనం బాగా ముందు తెలిసి ఉండాలి. లేదా ఆ వ్యక్తిని మనము ఆ వ్యక్తిని కొంత పరిచయం అయ్యి ఉండాలి ఈ పోస్ట్ హిప్నాటిజానికి. అతడు అమెరికా, ఆస్ట్రేలియాలో ఎక్కడ ఉన్నా సరే, మనము ఇక్కడి నుండి కొన్ని విధానాలను అనుసరిస్తూ ఈ పోస్ట్ హిప్నాటిజం ఉంటుంది. అనుసరిస్తూ కొన్ని మనం సజెషన్స్ పంపినప్పుడు అక్కడ అతను చేయడం అనేటువంటిది జరుగుతా ఉంటుంది. ఇది పోస్ట్ హిప్నాటిజం అని చెప్పేసి అంటుంటారు. అంటే టెలిపతి కూడా ఉంటుంది. మనం ఎవరినైనా తలుచుకోగానే ఆ వ్యక్తి నుండి సడెన్‌గా మనకు ఫోన్ రావడము, లేకపోతే ఏదో ఒక సందర్భంలో 4, 5 సార్లు మనకు గుర్తుకొస్తే సడెన్‌గా ఫంక్షన్‌లోనే ఏదో ఒక సందర్భంలో అనుకోకుండా కలవడము జరుగుతుంది. ఇవన్నీ అనుకోకుండా జరిగేటువంటివి కాదు గానీ ఇది మైండ్‌కు సంబంధించినటువంటి అంశం. ఇంకొక అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే ఈ మధ్య అంటే నేను దీనిపైన ఇంతకుముందే వీడియో చేశాను నేను. ఓ 3 ఇయర్స్ అవుతుందనుకుంటాను. అయితే టెలిపోర్టేషన్ అనేటువంటిది ఒకటొచ్చింది. టెలిపోర్టేషను అంటే ఒక చిన్న చిన్న, ఒక చిన్న చిన్న వస్తువులను ఎక్కడో మాయం చేసి ఇంకొక దగ్గర తెప్పియడం. ఇది సాధ్యమవుతుంది. చిన్న చిన్న విషయాలలో. అంటే వెరీ స్మాల్ పార్టికల్ విషయాలలో ఇది సాధ్యమవుతుంది. దీన్ని టెలిపోర్టేషన్ అని చెప్పేసి అంటున్నారు. ఈ సైన్సే కదా! అంటే ఇప్పుడు దీనిని ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఆ కాలంలో ఈ విధమైనటువంటి దానికి సంబంధించినటువంటి అంశాలు వేరే ఉన్నాయి. కనుక ఇక్కడ ఇవే కాదు నాని, ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను. ఇది ఒక వీడియో తయారు చేస్తారు. ఎక్కడో పెడతారు. ఇన్ని మీరు మీ మొబైల్స్‌కొస్తుంది. ఎలా వస్తున్నాయి? ఎలా ఎలా సాధ్యమవుతుంది? ఇక్కడిది అక్కడికి వస్తున్నట్టే గదా! అంటే దానికొక రీజన్. తెలిస్తే రీజన్ దీనివల్ల వస్తుంది. తెలియకపోతే అదేంటో అనుకుంటాం. ఒక డాక్టర్ ఈ మధ్య ఒక మంచి విషయం చెప్పాడు. ఒక డాక్టర్ వైరల్ అవుతూ ఉంటే, సరే ఏంటని జెప్పేసి నేను చూసాను. ఆ డాక్టర్ ఏదో కరీంనగర్‌కి సంబంధించినటువంటి డాక్టర్ అనుకుంటాను. ఆయన జనాల గురించి బాధపడుతూ కంటికి నీరు నీరు కూడా వచ్చాయి. నేను ఇవి తినొద్దు అంటే తింటున్నారు. ఒక్కొక్కరికి ఇంతింత పొట్టలొస్తున్నాయి. ఆ! వీటి వల్ల వీళ్ళు చాలా ఇబ్బందుల పాలవుతారు. జనాలు వినట్లేదు. మంచి పద్ధతులు పాటించమంటే పాటించలేరు, పాటించలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు. సరే అలాంటి వీడియోనే ఇంకొకటేంటంటే దేవుడు వేరు, సైన్స్ వేరు కాదు. 2 ఒకటే. మనము తెలుసుకున్న తర్వాత దాన్ని సైన్స్ అంటున్నాం. తెలియకపోతే అదేదో తెలియదు కానీ జరుగుతుంది. అంటే ఇట్స్ మిరాకిల్. అంటే అది దైవం. తెలియతే దైవము, తెలిస్తే సైన్స్. అంటే వీటికి గూడా సైన్స్ పరంగా ఏదో రీజన్స్ ఉంటాయి. అసలు ఏంటి అది తీస్తే గాని రాదు. ఇప్పుడేంటంటే ఆరా ఉంది. ఇప్పుడు కొన్ని రకాలైనటువంటి కెమెరాలతోని, ఇప్పుడు జనరల్ కెమెరాలతోని కాకుండా కొన్ని రకాలైనటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి కెమెరాలతోని ఒక వ్యక్తిని మన ఫోటో తీసినప్పుడు, ఆ వ్యక్తి యొక్క అంటే ఒక తేజస్సు అనేటువంటిది కనిపిస్తుంది. ఒక వ్యక్తిలోనే కాదు ప్రతి జీవికి, ప్రతి చెట్టుకు, చేమకు కూడా ఉంటుంది. ఇవి మనము ఇన్‌స్ట్రుమెంట్స్ కనుక్కొని, కొత్త కొత్త పరికరాలు కనుక్కొని దాని ద్వారా తెలుసుకునేటువంటి విధానం ఉంటుంది. ఇది పుత్తలి విధానం. ఈ పుత్తలి ప్రయోగ విధానము కొంచెం ఇబ్బందికరమైనటువంటిది. ఎందుకంటే పంచప్రాణాలను ఇక్కడ ఆవాహన చేసి కొడుతున్నారు కనుక, దాని యొక్క ఎఫెక్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఒక వ్యక్తిని మన ఆధీనంలోకి తీసుకునేటువంటి విధానం కూడా ఈ పుత్తలి ప్రయోగంలో ఉంటుంది. ఇక్కడ పుత్తలి అంటే ఏమి కాదు, బొమ్మతో చేసేటువంటి ప్రయోగం. ఈ బొమ్మతో ప్రత్యేకంగా ఆ ఎదుటి వ్యక్తి యొక్క ప్రాణ విధానాన్ని ఇందులోకి ఆవాహన చేసి, మనకు కావలసినటువంటి షట్కర్మలను సాధించేటువంటి షట్ప్రయోగాలను ఉపయోగించి,
షట్కర్మలను సాధించేటువంటి విధానము పుత్తలి ప్రయోగంగా ఉంటుంది. ఇది విధానము. అయితే ఒక మంత్ర సాధకుడికి ఇది పనిచేయదు. అంటే అప్పటి నుండే ఒక ఉధృతంగా రోజు ఒక గంట పెద్దగా అవసరం లేదు బిడ్డ. రోజు ఒక గంట, అరగంట అయినా సరే ఒక శక్తివంతమైనటువంటి మంత్ర విధానాన్ని సాధన చేసుకుంటూ ఉండేటువంటి సందర్భంలో ఈ మంత్రాది దేవత మీకు అనుక్షణము ప్రొటెక్షన్‌గా ఉంటుంది. కొంతమంది సరే తెలిసి కావచ్చు, వాళ్ళకి సమయం దొరకక కావచ్చు, లేకపోతే ఇవ్వకూడదనేటువంటి విధానం కావచ్చు. బంధన విధానం ఇవ్వట్లేదు. దిగ్బంధన మంత్రం. మంత్రోపదేశము చేసేటువంటి వారికి దిగ్బంధనము అనేటువంటిది కంపల్సరీ. కవచాలు వేరు మనకి. మనకి పుస్తకాలలో చాలా దేవతల యొక్క కవచాలు ఉంటాయి. కవచం వేరు బిడ్డ. ఈ దిగ్బంధన వేరు. ఈ దిగ్బంధన విధానంలో ఈ దిగ్బంధన విధానంలో బయటి నుండి ఎలాంటి నెగెటివ్‌ని కూడా రానీయదు. ఇక్కడ ఒక ఉపాసన చేస్తూ ఉండేటువంటి వారి పైన ఈ పుత్తలి ప్రయోగాన్ని చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు అక్కడికెళ్ళి ప్రాణ విధానం ఇందులోకి రావాలి. ఆవాహన కావాలి కానీ కాదు. ఎందుకు? దిగ్బంధన మంత్ర విధానము ఈ మంత్ర విధానాన్ని అడ్డుకుంటుంది. ఒకటి. రెండవది ఈ మంత్ర సాధనలో తీవ్రమైనటువంటి సాధన చేసుకుంటూ మంచి శక్తివంతమైనటువంటి దేవుని సాధన దేవి లేదా దేవతను సాధన చేసుకుంటూ వెళ్ళే సందర్భంలో ఆ శక్తి మనలోనే ఉంటుంది. ఈ రెగ్యులర్‌గా చేస్తున్నారంటే ఇక మన చుట్టే మనలోనే ఉంటుంది. ఇది ఎట్టి పరిస్థితిలోనూ రానియదు. గ్రహ దోషాలను కావచ్చు, కొన్ని కుటిల కుతంత్రాలను కావచ్చు తెలియజేస్తా ఉంటది. ఇలా జరగబోతుంది అలర్ట్‌గా ఉండండి అని కలల రూపంలోనో, ఇంకొక సింప్టమ్స్ రూపంలోనో, లేదా ఇంకొకరి అడ్వైస్ రూపంలోనో మీకు అలా తెలియజేస్తా ఉంటుంది. దైవ మానుష రూపేణ గుర్తుపెట్టుకోండి. కనుక ఒక సాధన ఏదో గురుగారు వారానికి 2 సార్లు చేసుకుంటున్నాను, 3 సార్లు చేసుకుంటున్నాను, నాకు వీలు కాదు, అటు వెళ్తున్నాను, ఇటు వెళ్తున్నాను అనుకునేటువంటి వారికి ప్రయోగం కొట్టేస్తది. కానీ రెగ్యులర్‌గా చేసుకుంటున్నారు. చేసుకున్న కాడికి అరగంట అయినా కూడా శక్తివంతంగా చేసుకుంటున్నారు. దిగ్బంధన యుక్తంగా అంటే ఇది పనిచేయదు గుర్తుపెట్టుకోండి. ఎందుకు రానియదు. అంతకు పూర్వం గనుక జరిగినట్టయితే కష్టమవుతుంది. ఎందుకంటే దీనిలోకి ఆ ప్రాణ విధానాన్ని ఇందులోకి ఆవాహన చేసి ఒక శక్తి విధానం చేత మన ఇబ్బంది పెట్టాలని మనం ప్రయత్నం చేసినప్పుడు, ఇందులో ప్రాణ విధానమే రాకపోతే ఆల్రెడీ ఉంటే చెప్పలేము. ఆల్రెడీ ఉంటే కనుక తీవ్రమైనటువంటి సాధన చేస్తే బెస్ట్. కానీ ఆల్రెడీ పుత్తలి ప్రయోగం గనుక జరిగి ఉంటే ప్రయోగ విధానాన్ని తీసేసి మంత్ర విధానం ఇవ్వడం అనేటువంటిది అన్ని విధాలా శ్రేయస్కరంగా ఉంటుంది. అయితే మీరు దేనికైనా కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. ప్రయోగ విధానాలు చాలా ఉన్నాయి. పరకాయ ప్రవేశ విధానం కూడా ఉంది. ఒకరి అంటే శరీరాన్ని విడిచిపెట్టినటువంటి ఒక బాడీలోకి మన జీవాన్ని తీసుకొని ప్రవేశపెట్టడం అనేటువంటిది ఉంది కదా! ఆది శంకరాచార్యుల వారు చేసి చూపించడం మనకు తెలిసిందే కదా! చాలా విధానాలు ఉన్నాయి. ఆది శంకరాచార్యుల వారే కాదు, చాలా మంది మహాపురుషులు ఉన్నారు. సర్వం కల్విదం బ్రహ్మ. ఎవరు ఆ విధానాన్ని అనుసరిస్తే వాళ్ళు వెళ్ళిపోతారు ఆ స్థాయికి. ఇదంతా ఉంది. కనుక ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే శక్తివంతమైనటువంటి విధానాలు చాలా ఉన్నాయి. భయపడాల్సినటువంటి అవసరం లేదు. అందుకే నేను మొదటి నుండి చెప్పేది ఏమిటంటే శక్తివంతంగా సాధన చేసుకుంటూ అసలు ఏది రాకముందే మనం చేసుకుంటూ వెళ్తే వాడి తిప్పలు వాడు పడతాడు కానీ మనకేమి కాదు. పడి ఈ దేవత ఉపాసన దేవత ఎప్పుడో వాడిని 2 అందుకుంటుంది వాడి కర్మానుసారం. వాడు మన జోలికి రాకుండా ఉంటాడు. కనుక ఒక సాధన చాలా ఉత్కృష్టంగా ఉంటుంది. ప్రతి కుటుంబంలోనూ ఎవరో ఒకరు ఖచ్చితంగా దిగ్బంధనయుతంగా చేసుకోవాలి. ఇక్కడ ఈ సందర్భంగా నేను తెలియజేసేది ఏంటంటే, ఇప్పుడు హనుమాన్ మాల వేసుకుంటారు. ఆంజనేయ స్వామి యొక్క మాల వేసుకుంటారు. హనుమాన్ మంత్రోపదేశం తీసుకోవాలి శక్తివంతంగా. దిగ్బంధనతో యుక్తంగా. హనుమాన్ మంత్రోపదేశం తీసుకున్న వారు దిగ్బంధనాన్ని వేరే తీసుకోవాలి. అలా చేయాలి. అది కొంచెం డిఫరెంట్‌గా చేయాలి. కానీ సాధన ఆంజనేయం చేసుకోవాలి. భవానీ మాల వేసుకుంటున్నారు. దుర్గమ్మ వారి మాల వేసుకుంటున్నారు. దుర్గమ్మ వారి. దుర్గామాత యొక్క మంత్ర సాధన చేయాలి. మరి అందులో నవదుర్గలుంటాయి. ఇంకా చాలా విధానాలుంటాయి. మీకు ఏది అవసరమో దానికి సంబంధించింది శక్తివంతంగా చేసుకుంటూ వెళ్ళాలి. అలాగే నరసింహస్వామి మాల వేస్తుంటారు. ఇక దశమహావిద్యలు అటు ఉత్తర భారతదేశంలో ఎక్కువగా ఉంటుంది. వేసుకుంటూ ఉంటారు. ఇలా మాలాధారణ అయ్యప్ప భక్తులుంటారు. అయ్యప్ప మాల వేసుకుంటారు. దిగ్బంధనము చేసుకోవాలి. అలాగే అయ్యప్ప స్వామి యొక్క మంత్ర విధానాన్ని తీసుకోవాలి.
శరణఘోష కాదు. స్వామియే శరణమయ్యప్ప అనేది శరణఘోష నిరంతరము స్మరించదగినటువంటి విధానం. ఓం నమః శివాయ లాగా. కానీ మంత్ర సాధన వేరు. దైవం మంత్రానికి ఆధీనమై ఉంటుంది కనుక మీరు ఏ మాల వేసుకున్నా ఆ దేవి లేదా దేవత యొక్క ఎల్లమ్మ కూడా ఎల్లమ్మ అంటే ఏంటనుకుంటారు? రేణుకా స్వరూపము. రేణుకాదేవి వజ్ర వైరోచని దశ మహావిద్య. చాలా గొప్పది. చాలా శీఘ్రంగా ఫలితాన్నిస్తుంది. కనుక మీరు ఏ దేవి లేదా దేవత ఆరాధన చేసినా దానికి సంబంధించిన దిగ్బంధన విధానాలతో సహా మీరు అంటే దానికి సంబంధించినటువంటి మంత్ర సాధన చేస్తూ దిగ్బంధన విధానాలు వేరేగా తీసుకుంటే మీకు అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది. అందరికీ బ్లెస్సింగ్స్. మంత్ర, యంత్ర, తంత్ర, మూలిక, రుద్రాక్ష, నవరత్న, హోమ, క్రియ, జ్యోతిష్య, వాస్తు, హస్త సాముద్రికాలచే బ్రహ్మాస్త్ర పరిష్కార మార్గం.